కర్ణుడు కృష్ణుడికి ఏం దానం చేశాడు? మహాభారతంలో కర్ణుడు దానవీరుడుగా ప్రసిద్ధి. కాని చాలామందికి తెలియని విషయం, అతను కృష్ణుడుకు కూడా ఒక అద్భుతమైన దానమిచ్చాడు. అది సాధారణ దానం కాదు. అసలి సంఘటన కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు కర్ణుడిని ఒంటరిగా కలిశాడు. అతనికి ఒక గొప్ప రహస్యం చెప్పాడు. అదే, నువ్వు కుంతి కుమారుడివి, పాండవుల అన్నవు. కృష్ణుడు ఇలా అన్నాడు, నువ్వు పాండవుల వైపు వస్తే రాజ్యం నీదే, గౌరవం నీదే, పాండవులు నిన్ను అంగీకరిస్తారు. కర్ణుడి నిర్ణయం. కర్ణుడు ఆలోచించి ఇలా చెప్పాడు, నన్ను పెంచింది దుర్యోధనుడు, నేను అతణ్ణి వదలను. ఇది ఒక సాధారణ మాట కాదు, ఇది విశ్వాసం, లాయల్టీ. కర్ణుడు కృష్ణుడికి ఇచ్చిన దానం. కర్ణుడు కృష్ణుడికి ఇచ్చింది తన విజయం, తన రాజ్యం, అవకాశం, తన జీవితం. అంటే కృష్ణుడిచ్చిన అవకాశాన్ని తిరస్కరించి తన ధర్మం కోసం త్యాగం చేశాడు. అసలు రహస్యం. నంబర్ 1, ఇది ఎందుకు గొప్పదానం? సాధారణంగా ధనమివ్వడం సులభం, కానీ విజయం వదలడం చాలా కష్టం. కర్ణుడు అదే చేశాడు. నంబర్ 2, కర్ణుడి గుణం, విశ్వాసం, లాయల్టీ, కృతజ్ఞత. దుర్యోధనుడి సహాయం ఎప్పుడూ మర్చిపోలేదు. నంబర్ 3, గూఢార్థం. ధర్మమంటే కేవలం సత్యం కాదు, విశ్వాసం కూడా ఒక ధర్మం. ముగింపు. కర్ణుడు కృష్ణుడికిచ్చిన దానం మనకు చెబుతుంది, స్వార్థం కంటే విశ్వాసం గొప్పది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.